గ్రేట్ మార్నింగ్. జూమ్‌లో ఉన్న వాళ్ళందరికీ వెరీ, వెరీ గ్రేట్ మార్నింగ్. నా పేరు రామారావు. హైదరాబాద్ నుంచి నేను మాట్లాడుతాను. బేసికల్‌గా నేను ఒక బేకరీ ఐటెమ్స్ డిస్ట్రిబ్యూషన్ లాస్ట్ 13 ఇయర్స్. అట్లాగే నెట్‌వర్క్‌లో గూడా కొంత అనుభవం ఉంది. కానీ అక్కడ సక్సెస్ రాలేదు. అయినా నేను కానీ ఒక లెర్నింగ్ నేర్చుకున్నాను నేను. అందుకనేసట ఈరోజు మన నిజంగా ఒక అప్లైనర్ అనొద్దు. సూపర్ అప్లైనర్. మన స్వామి యాదవ్ గారు సూపర్ అప్లైనరు. ఆయన ఎంబడి మనం ఫాలో అవుతే 100% మనం సక్సెస్ అవుతాం. 100% మనం సక్సెస్ అవుతాము. సక్సెస్ అవ్వాలంటే సార్ చెయ్యి పట్టుకొని నడిస్తే చాలు. అలాంటి గ్రేట్, గ్రేట్, గ్రేట్ అప్లైనర్ మనకు దొరకడం నిజంగా అదృష్టం. అందుకనేసి టీమ్‌లో ఒకటే నేను చెప్తున్నాను. ఒక రెండే 2 మెసేజ్ ఇస్తాను. మనం సక్సెస్ అవ్వాలంటే ఒకటి సక్సెస్ అవ్వాలంటే సాక్రిఫైస్ అండ్ ఆహ్, ఎవ్వరమైనా సరే సక్సెస్ అవ్వాలంటే సాక్రిఫైస్ అవ్వాల. సాక్రిఫైస్ అయినప్పుడే మనం సక్సెస్ అవుతాం. అందుకని ప్రతి చిన్న దానికి మనము వేరే వేరేగా ఇచ్చేసుకొని ఆలోచించి ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ వేరే నెట్వర్క్‌లొచ్చి అక్కడ, ఇక్కడ తిరిగితే ఎక్కడ మన సక్సెస్ రాదు. ఒకటే చెప్తున్నాను. దూరంగా ఉంటే కొండలు నున్నగే ఉంటాయి. కానీ దగ్గరికెళ్తే ముల్లు దంగులుంటాయి. కానీ ప్రతి ఒక్కరు మనకు చెప్పడం బాగానే చెప్తారు. ఇట్లా ఉంటది, అట్లాగా ఉంటది, అట్లాగా ఉంటది. కానీ ఎక్కడ కూడాను ఇది ఉండదు. ఎందుకనంటే ఒకే ఒక్క ప్రాజెక్టు, బెస్ట్ ప్రాజెక్టు ప్రపంచంలో నిజంగా ఇలాంటి ప్రాజెక్ట్ నేను లాస్ట్ 20 ఇయర్స్ నుంచి నేను నెట్వర్క్ మార్కెట్‌లో నేనెక్కడా చూడలేదు. అలాంటి మంచి ప్రాజెక్ట్ మనకి మన చేతిలో ఉన్నది కాబట్టి దాన్ని మనము ఫాలో అప్ అయ్యి ఎంబడి ఎళ్ళగలిగితే 100% మనం సక్సెస్ అవుతాం. అట్లాగే రెండోది ఇంకొకటేటంటే, ఇప్పుడు ప్రతి ఎక్కడికెళ్ళినా సరే లెర్నింగ్ ఉండాల. ఎవరైతే లెర్నింగ్ ఉంటదో వాళ్ళు ఎర్నింగ్ చేయగలుగుతారు. లెర్నింగ్ లేనిది ఎవరు చేయలేరు. లెర్నింగ్ అండ్ టీచింగ్ ఈజ్ ఈక్వల్ ఎర్నింగ్. అందుకనేసైతే మనం 100% మనం ఇవి గాని చేయగలిగితే మనకు సక్సెస్ 100% మన దగ్గరికి వచ్చి వాలుతది. అందుకనేచేత మనము స్వామి యాదవ్ గారు చెయ్యి పట్టుకొని నడిస్తే ఎక్సలెంట్‌గా సక్సెస్సు మనం టేస్ట్ చూస్తాం. అందుకని చేత మన సూపర్ అప్లైనర్‌ని వెల్కమ్ చేసుకుంటాము. మా గ్రేట్ సూపర్ అప్లైనర్ మిస్టర్ స్వామి యాదవ్ వెల్కమ్ జూమ్ డయాస్‌కి. థాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ లీడర్స్ అండ్ మెటాఫోర్స్ ఫ్యామిలీ మెంబర్స్. సో ఇవాళ రామారావు సార్ చెప్పినట్టుగా మనకు మెటాఫోర్స్ అనేది ఒక అద్భుత వరం. ప్రపంచంలోనే ఆయన సుదీర్ఘ అనుభవం దాదాపు అంటే 20 సంవత్సరాలు ఆయన నెట్వర్క్ మార్కెటింగ్ లో ఉన్నప్పటికీ సక్సెస్ తీసుకోలేదు అని ఆయన మాటల్లో మీరు విన్నారు. మెటాఫోర్స్ లో ఎంటర్ అయిన తర్వాత సక్సెస్ ఏంటో ఆయనకి క్లియర్ గా అర్థమైంది. సక్సెస్ బాటలో వెళ్తున్నారు. సో డియర్ ఫ్రెండ్స్, ఒక్కటే గమనించండి, మరి ఏది వద్దు. యాక్చువల్‌గా చాలా మంది లీడర్స్, ఎక్స్‌పీరియన్స్ గల లీడర్స్ ఒకటే చెప్తారు. నువ్వు సక్సెస్ కావాలంటే, నువ్వు సక్సెస్ కావాలంటే మెగాస్టార్ కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు మెగాస్టార్ కావాలి. నీ ఫీల్డ్‌లో నువ్వు మెగాస్టార్ అయినప్పుడే నువ్వు సక్సెస్ అవుతావు. నువ్వు మెగాస్టార్ కావాలంటే ఏం చేయాలి? సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి హౌ టు సక్సెస్ ఇన్ మెటాఫోర్స్. ఈ మెటాఫోర్స్ లో సక్సెస్ ప్రతి ఒక్కరికి కావాలని ఉంది. కానీ సార్ చెప్పినట్టు ఏం చేస్తున్నారు? సాక్రిఫైస్ చేయట్లేదు. అంటే త్యాగం చేయట్లేదు. ఎస్, మనం ఈరోజు సబ్జెక్ట్ క్రిప్టో నాలెడ్జ్ తో పాటు సబ్జెక్ట్ ని ముందుకు తీసుకెళ్తూ సక్సెస్ ని కూడా ఎలా మనం చేరుకోవాలి అనే విషయాలు ఈరోజు చర్చించబోతున్నాం. ప్లీజ్ దయచేసి అందరూ కూడా ఇన్వైట్ చేయండి. అందరూ చివరి దాకా ఉండండి. మీకు దీంట్లో తెలియని సీక్రెట్స్, సక్సెస్ కి చేరువ కావాలంటే తెలియని సీక్రెట్స్ మనం ఫాలో కావాలి. ఆ సీక్రెట్స్ ఫాలో అయినప్పుడే సక్సెస్ అవుతుంది, మెగాస్టార్ అవుతారు. మెగాస్టార్ అంటే చిరంజీవి, ఇంకా ఎవరో ఎవరో కాదు. వాళ్ళు కష్టపడి మెగాస్టార్ అయ్యారు. నువ్వు ఒక మెగాస్టారే. కష్టపడితే నువ్వు ఒక మెగాస్టారే. ఆ బిరుదు ఊకే రాదు కదా. చిరంజీవి గారు నేను మెగాస్టార్ అని చెప్పేసి ఇంట్లో కూర్చోలేదు కదా. ఇప్పుడు కూడా కష్టపడి వర్కౌట్లు చేసి యువత కంటే ఇంకా భిన్నంగా చూడాలి నన్ను అనేది ఆయన తపన. రజనీకాంత్ తీసుకోండి, అంత ఏజ్ లో కూడా ఆయన కష్టపడాల్సిన అవసరం లేదు. మనం 100 రూపాయలు జోబులో ఉంటే
రూ. 1000 జోబులో ఉంటే నా అంత కింగ్ ఎవరు లేరని చెప్పేసి రిలాక్స్ అయిపోతాం. సో, ఆ రిలాక్సేషన్ వద్దు. సక్సెస్‌ని మనము చవి చూడాలి అంటే కష్టపడాలి, సాక్రిఫైస్ చేయాలి. మరి ఆయన సాక్రిఫైస్ చేసి ఫ్యామిలీని వదిలి దూరం ఎళ్లి ఎన్నో షూట్లు, ఎన్నో ప్లేస్‌కెళ్ళి కష్టపడి డే అండ్ నైట్ ఇన్ టైమ్‌లోనే షూటింగ్ లొకేషన్‌లో ఉంటూ ఈరోజు తెలుగు వాళ్ళ గుండెల్లో ఎవరైనా సరే, ఏ హీరో అయినా సరే, హీరో అయ్యాడంటే ఏంటి? మెగాస్టార్. నేను మెగాస్టార్ అంటున్నా. జస్ట్ హీరో. హీరో అయ్యాడంటే ఏంటి అతను? అతని కష్టం వెనకాల ఎంత సాక్రిఫికేషన్ ఎంత సాక్రిఫైజేషన్ చేశాడు, ఎంత ఫ్యామిలీని దూరమయ్యాడు, ఎంత కష్టపడ్డాడని డియర్ ఫ్రెండ్స్ ఒకటే. మెటాఫోర్స్ అనేది చాలా బ్రైట్ ఫ్యూచర్ గలది. మీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్‌ని ఇచ్చే ఒక ప్లాట్‌ఫార్మ్. అలాంటి ప్లాట్‌ఫార్మ్‌లో మీరు ఏ రోజు ఏం చేస్తున్నారు? దీని గురించి ఏం మాట్లాడుతున్నారు? ఏం చెప్తున్నారు? ఏం చేయబోతున్నారు? అస్సలేమి లేదు. లేస్తున్నారు, ఉంటున్నారు, మీ పని చేస్తున్నారు. సంవత్సరానికోసారో, 6 నెలలకోసారో ఒకసారి అలాగా మెటాఫోర్స్ అనే యాప్‌ని ఓపెన్ చేసి డబ్బులొస్తున్నాయా లేదా చూస్తున్నారు. అదా సక్సెసు? అక్కడొస్తుందా సక్సెసు? ఏ సాక్రిఫికేషన్ చేశారు మీరు? ఏది ఫాలో అవుతున్నారు? అట్‌లీస్ట్ గ్రూప్ ఫాలో కారు. గ్రూప్ మెసేజ్ చూడరు. జూమ్ పెడితే రారు. వస్తున్నారు వచ్చేవాళ్ళు. రాని వాళ్ళు మీరు సక్సెస్ కావాలని తపన ఉంటది. కానీ చేయరు. జస్ట్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పి మీకు సబ్జెక్ట్ స్టార్ట్ చేస్తాను. ఆ సీక్రెట్స్ ఏదో మాట్లాడతాను. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మనకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలి అందరికి తెలుసు. నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలి. కానీ చేసేవాళ్ళేమో తక్కువ. ఫాలో అయ్యేది తక్కువ. మార్నింగ్ లేసి ఆహ్, నైట్ అంతా అనుకుంటారు. మార్నింగ్ లేసి ఎవరి దారి వాళ్ళదే. కదా! అది కాదు కదా! సో, ఒక వ్యక్తి, ఒక శిష్యుడు గురువు దగ్గరికెళ్ళేసి ఏమన్నాడంట, "స్వామి గారు నాకు సక్సెస్ కావాలి. నేను ఏం చేయాలి? ఆ సక్సెస్ చూడాలంటే ఏం చేయాలి?" అన్నాడంట. సరే నా దగ్గరికి రా నేను చెప్పినట్టు చెయ్యి. నీకు సక్సెస్ ఏదో నేను చూపిస్తా అన్నాడంట. సరే అని జెప్పేసి ఒక రోజు, 2 రోజులు, 3 రోజులు ఇలాగ స్వామి గారు నదికెళ్తున్నారంట, స్నానం చేస్తున్నారు, తీసుకెళ్తున్నారు, వస్తున్నారు. ఏంటబ్బా! సక్సెస్ గురించి చెప్తన్నాడు. ఇంతవరకు ఏం చెప్పలేదు. రోజు ఒక తీసుకెళ్తున్నాడు, స్నానం చేపిస్తున్నాడు, వస్తున్నాడు. ఎక్కడి నుంచి వస్తది సక్సెస్? ఏం చెప్తే వస్తది సక్సెస్? అని వెయిట్ చేస్తున్నాడంట. ఒకరోజు నదిలో తీసుకెళ్ళేసి స్నానం చేస్తుంటే, తల తీసుకొని ఆయనది శిష్యుడిది గురువు ముంచేసినాడు నీళ్ళల్లో. నీళ్ళల్లో ముంచేస్తే ఏంది నా గురువు ఇలా చేస్తున్నాడని జెప్పేసి ఫస్టు ఒకసారి ముంచేస్తే ఇలా అనేసి బయటకొచ్చేసాడు. ఏంది ఇలా చేస్తున్నాడని జెప్పేసి. మళ్ళీ ముంచేసాడంట. మళ్ళీ ముంచేస్తే ఏంటి అసలు ఏదో చేస్తున్నాడు గురువు అని జెప్పేసి ఇలా కాదని జెప్పేసి కొద్దిసేపు చూసాడు. ఇంగ వదులుతాడేమో, మళ్ళీ వదులుతాడేమో అని. ఇంగేంది వదులుతాడు గట్టిగా కొట్టేసి అట్టే నీళ్ళలో పెట్టేసాడు తల. అప్పుడు అనిపిచ్చింది. అరే! ఏదో జరుగుతుంది. నేను చనిపోయేలాగున్నాను. ఇలా అయితే కాదని జెప్పేసి మొత్తం ఆయనకున్న శక్తినంతా కూడగట్టుకొని, బలాన్నంతా ఉపయోగించి ఒక్కసారిగా ఇట్లా పెక్కలించేసి మొత్తం ఇట్లా అనేసరికి అప్పుడు బయట పడినాడంట. "ఏం గురువుగారు నన్ను చంపేలాగున్నారు మీరు. ఏం చేస్తున్నారంటే" ఇదే సక్సెస్ అంటే. సక్సెస్ అంటే ఇది అంటే మీకేమర్థమైంది? సో, అక్కడ ఏం చేశాడంటే ఆయన నరాల్లో శక్తిని కూడగట్టుకొని, పెక్కలించేసి, బలంగా అతను ఊపిరి ఆగిపోతుందనే భయంతో, చనిపోతాననే భయంతో బలంగా ఆ శక్తిని కూడగట్టుకొని ఎలా అయితే బయటకు పడ్డాడో, అలా మనం చేసినప్పుడే ప్రతి పనిలో ఆ శక్తిని కూడగట్టుకొని మీరు చేసినప్పుడే సక్సెస్ అవుతారు. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా మీ పర్సనల్ వర్క్‌లు ఎన్నైనా ఉండని. టు డూ లిస్ట్ అని ఒకటి రాసుకోండి. ఒక పేపర్ అతికించుకోండి గోడ పైన. నేను చేసేది చెప్తున్నా మీకు. గోడ పైన ఒక పేపర్ అతికించుకోండి. దాంట్లో టు డూ లిస్ట్ ఈరోజు మీరేం చేయాలి? ఎవరిని కలవాలి? డైరీలో ఒద్దు, పేపర్‌లో ఒద్దు, ఎక్కడొద్దు. గోడ పైన ఉండాలి. మీరు ఎక్కడైతే కూర్చుంటారో, ఎక్కడైతే మీరు ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తారో ఆ ప్లేస్‌లో గోడ పైన మెటాఫోర్స్ అని పెద్దగా రాసుకొని, ఇది నా జీవితానికి ఒక వెలుగు. యెస్ 100% వెలుగు. మీకు తెలుసో లేదో ఆ టెక్నాలజీ దాని గురించి చెప్పబోతున్నా. మీకు అర్థమవుతది ఏంటనేది. అలాగా రాసుకున్నప్పుడు మీరు ఎవరిని కలవాలి? పేపర్ వర్క్ చేసుకొని, ఎంతమందితో మనం మీట్ కావాలి ఈరోజు? ఏం చెప్పాలి? ఈ టెక్నాలజీని ఎలా ఇంట్రొడ్యూస్ చేయాలి? ఇదొక నెట్వర్క్ మార్కెటింగ్ కాదు.
ఇది ఒక ప్రోడక్ట్ కొనిపించేది కాదు, చైన్ సిస్టమ్ కాదు. దీంట్లో మనం కొన్ని మెలకువలు నేర్చుకోవాలి. మెలకువలు నేర్చుకొని దాన్ని ప్రజెంటేషన్ చేయాలి. ఏదో దొరికినాడు కదా అని చెప్పేసి ఫస్ట్ నుంచి గంటలు గంటల తరబడి కూర్చోబెట్టి మాట్లాడితే మాత్రం పారిపోతాడు. అది ఎలాంటి వజ్రమైనా సరే. సో షార్ట్ గా ప్లాన్ ఎలా చెప్పాలి అది చెప్పబోతున్నా. దీని విసుగు తెప్పించకుండా ప్లాన్ ప్రజెంటేషన్ విత్ ఇన్ 15 మినిట్స్ ఆర్ 20 మినిట్స్ లోపే, వీలవుతే 10 మినిట్సే మీరు చెప్పగలగాలి. అది కూడా చెప్తాను. సక్సెస్ అనేది ఏంటనేది మనకు ఎప్పుడైతే శక్తిని కూడగట్టుకొని ఉంటామో అప్పుడే వస్తుంది, గుర్తుపెట్టుకోండి. మెటాఫోర్స్ లో చేరి నాకు సక్సెస్ రాలేదు అందరికి వస్తుంది అంటే మీరు ఏం చేస్తున్నారు క్వశ్చన్ వేసుకోండి. డియర్ ఫ్రెండ్స్, నేనేం చెప్తున్నా అంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది హ్యాపీగా, నేను యాక్చువల్గా నా ఎక్స్పీరియన్స్ 6 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ క్రిప్టో కరెన్సీలో. మెటాఫోర్స్ వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. సో అంతకుముందు ఏం చేశాం? ట్రేడింగ్ చేశాం, క్రిప్టో నాలెడ్జ్ తెచ్చుకున్నాం, రకరకాలుగా చేసాం. కానీ నేను ట్రేడింగ్ చేస్తూ డబ్బులు ఎర్న్ చేసుకోవచ్చు, కానీ అక్కడ ఏమవుతుందంటే హెల్త్ పాడైపోతుంది. ఒక హెల్త్ అండ్ వెల్త్ రెండు కూడా సమానంగా వండర్ఫుల్ ఆపర్చునిటీతో వచ్చేది మెటాఫోర్స్. నువ్వేం పెద్దగా రాత్రి పగులు కష్టపడాల్సిన పని లేదు. స్మార్ట్ వర్క్, ఒక రోజులో ఒక గంటలో నువ్వేం చేయాలో అది నిర్ణయించుకొని వర్క్ చేసుకో, జస్ట్ ప్రమోట్ చేసుకో. లేకపోతే మీ ఇంటి పక్కల వాళ్ళను, మీ ఇంట్లో వాళ్ళను వేరే టీం వాళ్ళు జాయిన్ చేయించుకుని వెళ్ళిపోతారు. బీ కేర్ఫుల్. సో దీని గురించి తెలుసుకోండి. మీరు నెగ్లిజెన్స్ చేస్తే మాత్రం ఖచ్చితంగా అదే జరుగుతుంది. మీకు స్క్రీన్ షేర్ చేస్తూ క్రిప్టో నాలెడ్జ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు క్రిప్టో నాలెడ్జ్ కలిగి ఉండాలి. క్రిప్టో నాలెడ్జ్ కలిగి ఉండాలంటే మనం డిఫరెన్సియేషన్ ఏంటి తెలుసుకోవాలి. డిఫరెన్సియేషన్ ఏంటి తెలుసుకున్నప్పుడే క్రిప్టో నాలెడ్జ్ మనకు అర్థమవుతుంది, ఈ టెక్నాలజీ అర్థమవుతుంది. ఎస్, సింపుల్ గా మీరు ఏం చేయాలి, మార్కెట్కి వెళ్ళినప్పుడు ఏం చేయాలి, బేటా ఫ్రెండ్తో ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు మెటాఫోర్స్ ని ఏం చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సిన పని ఒకటే, అదేంటంటే టెక్నాలజీ. మీకు తెలుసు టెక్నాలజీ ఎంతో మార్పు చెందింది. దీంట్లో ముఖ్యంగా వెబ్ సిరీస్ మార్పు చెందాయి. వెబ్ సిరీస్ లో వెబ్ 1, వెబ్ 2, వెబ్ 3 టెక్నాలజీస్ ఉన్నాయి. వెబ్ 1 లో HTML లాంగ్వేజ్ ఓన్లీ, రీడ్ అండ్ టెక్స్ట్ ఓన్లీ. రీడ్ అండ్ టెక్స్ట్ ఓన్లీని వెబ్ 1 అంటాం. దీంట్లో అప్పుడు ఫేస్బుక్ లేదు, యూట్యూబ్ లేదు, ఏమీ లేదు. వెబ్ 2కి వచ్చాం. వెబ్ 2లో ఫేస్బుక్ ఉంది, యూట్యూబ్ ఉన్నాయి, అన్ని సోషల్ మీడియాస్ ఉన్నాయి. దీనివల్ల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్సే వద్దు అని చెప్పేసి మనకి ఏం చేస్తున్నారు ఇప్పుడు నెక్స్ట్ వెబ్ 3 టెక్నాలజీ వస్తుంది. ఈ వెబ్ 3 టెక్నాలజీని మనం ఏమంటున్నాం? మెటావర్స్ అంటున్నాం. ఈ మెటావర్స్ వెబ్ 3 టెక్నాలజీలో మనము భాగస్వామ్యమై డబ్బు సంపాదించుకోవచ్చు. ఇది ఒక చక్కటి మార్గం. భాగస్వామ్యం కావాలంటే కంపెనీ క్రియేట్ చేయాల్సిన పని లేదు, కంపెనీ షేర్స్ కొనాల్సిన పని లేదు. మెటాఫోర్స్ లో చేరితే చాలు. ఎందుకు మెటాఫోర్సే చేరాలి? ఈ టెక్నాలజీ అనేది అద్భుతమైన టెక్నాలజీ, డీసెంట్రలైజ్డ్ బ్లాక్ చైన్ టెక్నాలజీ. మనం గుర్తుపెట్టుకోవాల్సిన వర్డ్స్ చూడండి. డీసెంట్రలైజ్డ్ అండ్ బ్లాక్ చైన్ టెక్నాలజీలో వెళ్తుంది వెబ్ 3 టెక్నాలజీ. దీనికి ఎన్ఎఫ్టి కావాలి, దీనికి ఒక కాయిన్ కావాలి, వెబ్ 3 కాయిన్. వెబ్ 3 టెక్నాలజీలో ఉన్న కాయిన్ అండ్ ఎన్ఎఫ్టి, ఇది మెటావర్స్. మెటావర్స్ 2030 కంతా వర్చువల్ రియాలిటీ, ప్రపంచాన్ని మొత్తం శాసించబోతుంది వర్చువల్ రియాలిటీ. ఈ వర్చువల్ రియాలిటీలో మనం ఏం చేస్తాం? జస్ట్ ఇమాజిన్, మనకు అవతార్ సినిమా చూసింటారు కదా మీరు. అవతార్ సినిమా లాగే ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ ఉంటూనే ఒక బాక్స్ లో పడుకొని ఎక్కడికో ప్రపంచం అంతా తిరిగినట్టు మీరు ఒక బాక్స్ ని పెట్టుకొని కళ్ళకి, అది దాన్ని విఆర్ గ్లాసెస్ అంటారు. విఆర్, వర్చువల్ రియాలిటీ గ్లాసెస్. సో దాని గురించి చాలా మీటింగ్ లో చెప్పాను, చాలా వీడియోస్ చేశాను. జస్ట్ నేను నెక్స్ట్ మళ్ళీ అంత క్లియర్ గా మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం సక్సెస్ ఎలా కావాలనే దాని గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఎస్, ఫస్ట్ ఇది చెప్పిన తర్వాత మీరు, నేను స్క్రీన్ షేర్ చేస్తాను. ఏం పెద్దగా స్లాట్స్ ప్రిపేర్ చేసుకొని, ఫైల్ ప్రిపేర్ చేసుకొని వెళ్ళాల్సిన పని లేదు ఫీల్డ్కి. మీకు మెటాఫోర్స్ అనేది ఒకటి ఉంది కదా, అదొక్కటే చాలు. దాన్ని షేర్ చేసుకొని మీరు చెప్పుకుంటూ పోవచ్చు. నేను చెప్తాను ఏంటనేది. సార్ స్క్రీన్ షేర్ అవుతుంది కదా? సార్ స్క్రీన్ షేర్ అవుతుందా? సార్ అవుతుంది ప్లీజ్ సార్, రెస్పాండ్. అవుతుంది.
ఓకే. 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 రైట్ సార్. సో, ఓకే. సారీ. ఇది వద్దు. మొబైల్ ద్వారా మీకు చెప్పేసి ఎందుకంటే ల్యాప్‌టాప్ అందరి దగ్గర ఉంటది గదా! మొబైల్ ద్వారా స్క్రీన్ షేర్ చేస్తాను. జస్ట్ 1 సెకండ్. నేనేం చెప్తున్నా అంటే, మీకు ల్యాప్‌టాప్ అవసరం లేదు. మీకు పెద్ద నాకు ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేయాలి. ఒక ఫైల్ కావాలి నా దగ్గర. ఏం అవసరం లేదు. మీరు మెటాఫోర్స్‌లో మెంబర్ అయ్యుంటే, మీ దగ్గర ఉన్న అప్లికేషన్ ఏదైతే యాప్ ఉందో, సైట్ ఉందో, దాని ద్వారానే ఎళ్లి అప్రోచ్ కావచ్చు. అదే చూయించొచ్చు. లైవ్‌లో చూపించండి. మనం ఫైల్ పెట్టుకొని, ఎంట పెట్టుకొని ఏం అవసరం లేదు. జస్ట్ చూడండి. ఓకే. ఆహ్, జస్ట్ వెయిట్. సార్ స్క్రీన్ వస్తుందా చెప్పండి ప్లీజ్? వస్తుంది సార్, వస్తుంది. వస్తుంది. థాంక్ యూ సార్. థాంక్ యూ. సో, ఇక్కడ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఒకటే. మనకు డబ్బు సంపాదించి, చెమట ఓర్చి సం సంపాదించిన, జాబ్ చేసి ఏసీ రూమ్‌లో కూర్చొని సంపాదించిన మీకొచ్చే సాలరీ 1 మంత్‌లో ఔట్ అయిపోతుంది. 1 మంత్ కాదు. 1 డేలో సారీ. మీకొచ్చిన సాలరీ 1 డేలోనే ఔట్ అయిపోతుంది. జస్ట్ 1 సెకండ్. స్క్రీన్ మళ్ళీ ఎళ్ళిపోయింది గదా! ఓకే. 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 సార్ ఇప్పుడొస్తుంది స్క్రీన్ వస్తుంది గదా! ఆ! ఆ! వస్తుంది, వస్తుంది. ఓకే. ఓకే. రైట్ సార్. ఆ! సో, మీరు ఏసీ రూమ్‌లో కూర్చున్నా, చెమట ఓర్చి మార్కెట్‌లో ఎండలో తిరిగి మూటలు మోసిన, కట్టెలు కొట్టిన, పుట్టలెక్కి మీరు సంపాదించిన డబ్బు కూడా ఎక్కడ దాచుకుంటున్నారు? బ్యాంకులో దాచుకుంటున్నారు. టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఎక్కడ దాచుకుంటున్నారు? ఫోన్‌పేలో దాచుకుంటున్నారు. బాగా గుర్తుపెట్టుకోండి 2 కనపడుతున్నాయా ఇక్కడ? మీకు ఫోన్‌పే కనపడుతుంది గదా! యెస్. జస్ట్ 1 సెకండ్. ఓకే. సార్ ఓకే. మీకు మార్కర్‌తో చూయిస్తాను. ఓకే. ఆ! రైట్ సార్. సో, ఇక్కడ ఫోన్‌పే కనపడుతుంది గదా! ఈ ఫోన్‌పేలో దాచుకుంటాం మనం డబ్బు. కదా! ఇది ఎందుకు వాడుతున్నాం? మనం కష్టపడినదంతా ఖర్చు పెడుతున్నాం. సేవ్ చేసే వాళ్ళ గురించి పక్కన పెట్టండి. సేవ్ చేస్తారు అంతో ఇంతో. వాళ్ళు ఆ సేవ్ చేయడానికి ఎంత సాక్రిఫికేషన్ చేస్తారు కదా! సో, ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం? దీనికి టెక్నాలజీ ఏం తోడైంది మనకు? అదే చెప్తున్నా. టెక్నాలజీ ఏం తోడైందని దాని గురించి మనం చెప్తున్నాం. సో, ఆ టెక్నాలజీ ఈ ఫోన్‌పే, గూగుల్ పే కాదు టెక్నాలజీ. ఇవి మీకు ఖర్చు చేయడానికి వచ్చిన టెక్నాలజీస్. స్మార్ట్ పే, స్మార్ట్ మనీ. యెస్. కానీ మీ స్మార్ట్ ఎర్నింగ్ లేదు. స్మార్ట్ ఎర్నింగ్ లేనప్పుడు ఈ టెక్నాలజీ ఎందుకండి? సో, స్మార్ట్ ఎర్నింగ్ ఉన్న టెక్నాలజీ ఏంటి మరి? ఇదే చెప్పండి. స్మార్ట్ ఎర్నింగ్ ఉన్న టెక్నాలజీ ఏంటి? అదే బ్లాక్ చైన్ టెక్నాలజీ. అదే డీసెంట్రలైజ్డ్. అలాంటిదే ఇక్కడ మీకు టోకెన్ ప్యాకెట్ అండ్ ట్రస్ట్ వాలెట్. జస్ట్ చూడండి. ఫోన్‌పే, గూగుల్ పే, టోకెన్ ప్యాకెట్, ట్రస్ట్ వాలెట్. ఇక్కడ ఏం చెప్తుంది? జస్ట్ వెయిట్. ఇక్కడ ఏం చెప్తుందనేది చూస్తే ఇలా చూడండి. ఇది మీరు వర్క్ చేసినా, వర్క్ చేయకపోయినా సంపాదించి పెట్టే పాసివ్ ఇన్‌కమ్ వాలెట్. ఇది డీసెంట్రలైజ్డ్. ఫోన్‌పే, గూగుల్ పేకి ఏముంటుంది? ఆర్‌బీఐ కంట్రోల్‌లో ఉంటుంది. ఫోన్‌పే, గూగుల్ పే ఆర్‌బీఐ కంట్రోల్‌లో ఉంటుంది. యెస్. మాకంతా మేమంతా చాలా సెక్యూరిటీగా ఉన్నాం. ఆర్‌బీఐ కంట్రోల్‌లో ఉంది. రెగ్యులేటర్ సిస్టమ్ ఉంది. ఒక సిస్టమాటిక్‌గా ఉన్నాం. భారతీయులం. మేము టాక్స్ పే చేస్తున్నాం. ఎవ్రీథింగ్ మా దగ్గర ఉంది. కదా! మరి ఇదేంటి మెటాఫోర్స్ అంటారు వాళ్ళు. ఇదేంటి మెటాఫోర్సు? ఇల్లీగలా? మాకొద్దు ఇలాంటి బిజినెస్. అది కాదండి. నేను భారతీయుడినే. నాకు దేశభక్తి ఉంది. నేను టాక్స్ పే చేస్తాను. జస్ట్ మీరు టెక్నాలజీ గురించి తెలుసుకోండి. మీ లైఫ్‌ని ఒక మీ ఫ్యామిలీని ఒక 5 స్టార్ రేంజ్‌కి తీసుకెళ్ళే సబ్జెక్ట్. బీఎండబ్ల్యూ కార్ కొనొచ్చు మీరు.
కానీ మీ ఫ్యామిలీని బిఎండబ్ల్యూ కార్ అంత రేంజ్కి తీసుకెళ్ళినప్పుడే మీరు బిఎండబ్ల్యూ కార్ కొన్న వాల్యూ ఉంటుంది. చూడడానికి బిఎండబ్ల్యూ కార్ కొనడం చాలా ఈజీ, అది కాదు. మీ ఫ్యామిలీని తీసుకెళ్ళాలి కదా అంత రేంజ్కి, అప్పుడే గ్రేట్. సో ఒక పెట్రోల్ బంకులో వర్క్ చేసే పర్సన్ కూడా కొన్ని కోట్ల రూపాయలు సంపాదించాడు, ఒక లారీ డ్రైవర్ కూడా 1 కోటి సంపాదించాడు. ఎలా పాసిబిలిటీ అవుతుంది? ఇది పాసిబిలిటీ అవుతుంది. ఈ ప్లాట్ఫామ్ పాసిబిలిటీ చేస్తుంది. దట్ ఈస్ క్రిప్టో కరెన్సీ. దీనికి ఇల్లీగల్ కాదు, లీగల్. టాక్సబుల్ ఉంది, టీడీఎస్ ఉంది. రైట్. సో ఇక్కడ ఏం చేస్తుంది ఈ వాలెట్ అంటే, మెటాఫోర్స్ కి డీసెంట్రలైజ్డ్ లో దీనికి రెగ్యులేటర్ సిస్టమ్ లేదు. దీన్ని ఎవరు కూడా మెయింటైన్ చేయరు. ఇక్కడ ఉన్న డబ్బు విత్ ఇన్ సెకండ్ లో ఐఎన్ఆర్ లకి మార్చుకోవచ్చు, డాలర్ లో మార్చుకోవచ్చు, ఇంకా వేరే దేశంలో కరెన్సీలో మార్చుకోవచ్చు. ఇక్కడ ఉన్న డబ్బు విత్ ఇన్ సెకండ్ నీ సొంత వ్యాలెట్ ఇది. నీ ఫోన్ పే ఎక్కడ నుంచి, నీ ఫోన్ పే అనేది ఎవరి చేతిలోనే ఉంటుందా అంటే ఒక ఆర్బీఐ చేతిలోనే ఉంటుంది, కానీ ఇంకొక కంపెనీ చేతిలో ఉండదు కదా. ఇంకొక కంపెనీ అంటే ఏంటి, మహా అంటే థర్డ్ పార్టీ ఉంటది, ఫోన్ పే వాళ్ళు కంపెనీ. సో వాళ్ళు ఏదైనా మార్పులు చేర్పులు చేయొచ్చు, ఏదైనా సిస్టమ్ ని స్ట్రక్ చేయొచ్చు. కానీ డీసెంట్రలైజ్డ్ లో ఉన్న సిస్టమ్ మెటాఫోర్స్ అనేది కాదు. క్రిప్టో కరెన్సీలో ట్రస్ట్ వ్యాలెట్, టోకెన్ ప్యాకెట్ ఇవన్నీ డీసెంట్రలైజ్, దీనికి ఓనర్స్ లేరు, దీంట్లో ఏమి చేయలేరు, మీ డేటా ఫాలో కాలేరు, మిమ్మల్ని స్ట్రక్ చేయలేరు, మిమ్మల్ని ఇబ్బంది చేయలేరు, మిమ్మల్ని మానిటరింగ్ కూడా చేయలేరు. ఈవెన్ మీ దగ్గర ఎంత మనీ ఉందో, మీది ఏం చేస్తున్నారో, రోజుకి ఎన్ని కోట్లు సంపాదిస్తున్నారో మానిటరింగ్ కూడా చేయలేరు. అలాంటి సిస్టమ్. నీకు దేశభక్తి ఉందా, నువ్వు భారతీయుడివా, నువ్వు దేశాన్ని బాగు కోరుకుంటున్నావా, వాలంటీర్గా వెళ్ళి ట్యాక్స్ కట్టు. దట్ ఈస్ గ్రేట్. అలాంటి సదుపాయం ఉంది దీంట్లో. నువ్వు అన్లిమిటెడ్ ఎర్నింగ్ సంపాదించే సదుపాయం ఉంది. జస్ట్ నువ్వు టెక్నాలజీ తెలుసుకుంటే చాలు. ఏం చేయాలి సార్, ఏం టెక్నాలజీ తెలుసుకోవాలి? ఎస్, దీన్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత దీనికి ఒక కీవర్డ్స్ ఉంటాయి, 12 కీవర్డ్స్ ఉంటాయి. చాలా జాగ్రత్తగా కీవర్డ్స్ దాచుకోవాలి, ఎవ్వరికి ఇవ్వకూడదు. ప్రపంచంలో నీకున్న కీవర్డ్స్ ఇంకొకరికి ఉండవు. దీన్ని మనం డీసెంట్రలైజ్డ్ బ్లాక్ చైన్ టెక్నాలజీలో ఉన్నటువంటి డి యాప్స్ అంటాం, డీసెంట్రలైజ్డ్ అప్లికేషన్స్, డి యాప్స్. ఇక్కడ డిస్కవర్లోకి వెళ్ళేసి మెటాఫోర్స్ లో మనం జాయిన్ అయితే, మెటాఫోర్స్ అనేది ఏంటి, $5 మనం చేసుకోవచ్చు. జస్ట్ $5 కూడా ఎంటర్ కావచ్చు. ఇక్కడ మనం ఎంటర్ అయిన తర్వాత మెటాఫోర్స్ లో ఏముంటది ఒక్కసారి తెలుసుకుందాం. మెటాఫోర్స్ లో ఏమేమి ఉంటాయి అంటే, మీకు షార్ట్ గా చెప్పాలంటే, మీకు అర్థమయ్యేలాగా చెప్తున్నా. ఇంకా షార్ట్ గా చెప్పాలంటే చాలా ఈజీగా కూడా చెప్పొచ్చు. నేను అది లాస్ట్ లో చెప్తాను ఎలా ఈజీ చెప్పాలనేది. ఎందుకంటే ఇప్పుడు మీకు షార్ట్ గా చెప్తే ఏం అర్థం కాదు ఫస్ట్. కాబట్టి ఇలా ఇలా ఈ పాయింట్స్ పాయింట్ చేసుకోండి, మీరు నోట్ చేసుకోండి. జస్ట్ 1 సెకండ్. మెటాఫోర్స్ లో ఏముంటది, ఏదేదో చెప్పకండి. మెటాఫోర్స్ లో ఏది ఉంటదని సింపుల్ గా. సో నిన్న ఒక పర్సన్ ని లాగిన్ చేశాం, అతను 3 వరకు వచ్చాడు, కానీ కాయిన్స్ అనేది పెరిగిపోతున్నాయి, ప్రైజ్ మాకు క్వాంటిటీ తగ్గిపోతుంది, మాకు ఎలా అయినా సరే చేయండి సార్ అని చెప్పేసి అంటే, చూడండి, టైము వచ్చిన తర్వాత ఇబ్బంది పడతాం. టైం లాస్ట్ వరకు వెయిట్ చూడకండి. మొన్న కూడా మీటింగ్ లో ఒకటి చెప్పాను, ఒక కప్ప ఒక నీళ్ళల్లో ఒక కింద మంట పెడుతుంటే ఒక బౌల్లో కూర్చొని అంటుందంట, చల్లగా ఉన్నప్పుడేమో ఆ హాయిగా ఉన్నాయి నీళ్లు, బాగుంది అని ఎంజాయ్ చేస్తుందంట. దానికి తెలియదు కింద మంట పెడుతున్నారని. కింద మంట పెట్టిన తర్వాత ఏమవుతుంది, వేడైతున్నాయి నీళ్లు. వేడైతున్నప్పుడు ఏమనుకుంది, సరే ఎక్కువ వేడైనప్పుడు చూసుకుందాంలే, జంప్ అయిపోతే ఒక సెకండ్ లో చక్కనే ఎగిరిపోవచ్చు, నేను నా శక్తి అలాంటిది అనుకుందంట అది. కానీ ఆ నీళ్లు వేడైపోయి 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 వేడి మరగసాగాయి. అప్పుడు ఏం చేసింది, సెకండ్ లో ఎగిరిపోవచ్చు కదా అనుకుంటే దాని శక్తి మొత్తం నిర్వీర్యం అయిపోయింది. దాని శక్తి మొత్తం ఆ వేడి నీళ్ళకి నిర్వీర్యం అయిపోయింది. ఏం చేస్తుంది, ఏం చేయలేదు, ఇంకా దాంట్లో పడి చచ్చిపోవాల్సిందే. అంటే ఏంటి అర్థం, మీరు చల్ల నీళ్ళు ఉన్నాయిలే అంటే ఇక్కడ మెటాఫోర్స్ మాకు తెలుసులే, అంతా తెలిసిందే కదా, ఏముంది, మేము ఎక్కడ మా శక్తి గొప్పది, నేను మార్కెట్లో వెళ్ళి నేను ఏమైనా చేయొచ్చు, నాకు అంత టాలెంట్ ఉంది, ఇంత టాలెంట్ ఉంది అనుకుంటే నీ కొరకు ఏది ఆగదు. నీళ్లు మరిగిపోతున్నాయి, మాడిపోతున్నాయి, కాలిపోతావు, బూడిదైపోతావు. అంటే జీవితం, నువ్వు కాదు, ఇక్కడ జీవితం బూడిదైపోతుంది. అలర్ట్ అంటుందా, అలర్ట్ అయిపోండి. ఏం చేయాలి,
సో అది మీరు ఇక్కడ ఏదైతే మెటాఫోర్స్ లో ఎంత త్వరగా లాగిన్ కాగలిగితే అంత త్వరగా మీరు దీన్ని రీచ్ అవుతారు, ఈ సక్సెస్ ని మీరు ఎంజాయ్ చేస్తారు. రైట్. సో ఇక్కడ మీరు ఒకసారి చూద్దాం మెటాఫోర్స్ లో ఏముంది. ఇది ఓపెన్ చేసి చూపించండి, ఇది ఓపెన్ చేసి చూపించండి ఇలాగా. రైట్. సో ఒక డీసెంట్రలైజ్డ్ లో ఒక వెబ్3 టెక్నాలజీలో అద్భుతమైన ప్లాట్ఫామ్, విత్ ఇన్ సెకండ్ లో ఎంతో మంది జీవితాలను మార్చేసిన ప్లాట్ఫామ్. జస్ట్ ఫస్ట్ ఎంట్రీ కావాలంటే ఎంట్రీ లెవెల్లో మనం $5 పెట్టుకుని కూడా రావచ్చు సార్. ఇక్కడ $5 పెడితే మనకి ఇన్కమ్ ఎంత వచ్చింది మీకు లైవ్ లో చూపిస్తాను చూడండి. $5 పెడితే ఇంత ఇన్కమ్ వచ్చింది. ఒక్కసారి దాన్ని ఓపెన్ చేస్తే మీకు అది చూపిస్తుంది ఎంత అనేది. చూడండి ఇక్కడ ఫోటో ఉంది కదా, ఇది నా ఫోటో. అంటే ఇక్కడ మన ప్లేస్ ఇది. మన చుట్టూ ఎంతో మంది వస్తుంటారు పోతుంటారు, ఇన్కమ్ జనరేట్ అవుతుంది. 32 సైకిల్స్ అయింది, 32 సైకిల్స్ అయింది నా ఇన్కమ్ దీంట్లో. 32 సైకిల్స్ చూద్దాం. 32 సైకిల్స్ అంటే లెవెల్ రెవెన్యూ ఎంత వచ్చింది? $940. $940. 500కి దాదాపు 940 అంటే చూడండి, 940 అంటే అప్రాక్సిమేట్ గా 80,000, అప్రాక్సిమేట్ గా 80,000. ఇక్కడ నేను ఏం చేశాను? సక్సెస్ బాటలో వెళ్ళాను. ఇక్కడ నేను ఏం చేశాను? తపన పడ్డాను. ఇక్కడ నేనేం చేశాను? మెగాస్టార్ కావాలని కష్టపడ్డాను. ఈరోజు మరి మెగాస్టార్ అయ్యాను. నేను నా ఫీల్డ్ లో నేను మెగాస్టార్ అయ్యాను. మెగాస్టార్ కావడానికి ఏం చేశాను? నిరంతరం కృషి చేశాను. ఏం కృషి చేశాను? ఏం చేయాల్సిన పని లేదండి. ఒక రోజులో 1 గంట చాలు. జస్ట్ 1 అవర్ మీరు కష్టపడడానికి మీరు ఆలోచిస్తున్నారు. గ్రూప్ ఓపెన్ చేయరు, మరి ఎలా సక్సెస్ అవుతారు? ఒకసారి వచ్చండి. ఎప్పుడైతే మీరు మీ ఫీల్డ్ లో మెగాస్టార్ అవుతారో అప్పుడే మీరు సక్సెస్. మీరు మెగాస్టార్ కాలేదా, నో సక్సెస్. మరి మీ అందరం మెగాస్టార్ ఎలా కావాలి సార్? మీకైతే పాసిబిలిటీ అయింది, మీకేం పని లేదు పాటలేదు. మాకు కూడా పని లేదు పాటలేదు అనుకున్నారా? మేము జాబ్ చేస్తాం, మేము ఏదో మార్కెటింగ్ చేస్తాం, మేము ఏదో ఫీల్డ్ లో ఉంటాం. మీలాగా మాకు కుదరదు సార్. సార్ ఎవరికైనా గుర్తించండి, ఒక డే అంటే 12 గంటలు, ఒక రోజు అంటే 24 గంటలు. కానీ మీరు ఎన్ని రోజులు కష్టపడుతున్నారు? ఎన్ని గంటలు కష్టపడుతున్నారు జాబ్ చేయడానికి? 8 గంటలు కష్టపడుతున్నారు. 8 గంటలే కాదు, నా దృష్టిలో 12 గంటలు కాదు, 24 గంటలు కష్టపడుతున్నారు మీరు జాబ్ చేయడానికి, గుర్తుపెట్టుకోండి. అయినా ఏం చేస్తున్నారు? 24 గంటలు కష్టపడి ఏం సాధిస్తున్నారు? ఎస్, ఒక సామాన్యుడికి జాబ్ అవసరం, జాబ్ నీడ్, కాదని కాదు. కానీ చిరంజీవి గారు లాంటి వాళ్ళు, సెలబ్రేషన్స్ వాళ్ళు కూడా సైడ్ ఇన్కమ్ కొరకు యాడ్స్ చేస్తుంటే మన సైడ్ ఇన్కమ్ కొరకు ఏం చేస్తున్నాం ప్రశ్నించుకోండి. ఇదే చెప్పండి, మార్కెట్లో ఇదే చెప్పండి. మనం సైడ్ ఇన్కమ్ కొరకు ఏం చేస్తున్నాం? నీకు వద్దా సైడ్ ఇన్కమ్? వద్దా? నువ్వు అంత పెద్ద లాట్వా? ఓకే, నువ్వు లాట్ అయితే వదిలేసాయి, నో ప్రాబ్లం, ఎంజాయ్ యువర్ సెల్ఫ్. నీ ఫ్యామిలీకి నువ్వు సపోర్ట్. తెలిస్తే మీకు పాండమిక్ సిచ్యుయేషన్ లో ఎంతమంది ఎంత ఘోరంగా ఆర్థికంగా చితికిపోయారంటే, ఎందుకు చితికిపోయా వచ్చింది? పెద్ద పెద్ద జాబ్ చేసే వాళ్ళు, సాఫ్ట్వేర్స్, రకరకాలుగా జాబ్ చేసే వాళ్ళందరూ కూడా ఎందుకు చితికిపోయారు? ఆర్థికంగా ఒక ఘోరమైన పరాజయం అయ్యారు. కారణం స్టెఫినీ లేదు. నీకంటూ ఒక స్టెఫినీ లేదు. ఒక చిన్న బ్రేక్ రాగానే కొలాప్స్ అయిపోతున్నావు. కారణం ఏంటి? ప్యాసివ్ ఇన్కమ్ లేదు. డియర్ ఫ్రెండ్స్, స్మార్ట్ గా ప్యాసివ్ ఇన్కమ్, ఇంట్లో కూర్చున్నా, ఈ రోజు నువ్వు జాబ్కి వెళ్ళకపోయినా, రిజైన్ చేసిన 10 సంవత్సరాలు ఇంట్లో కూర్చున్నా, కాలు మీద కాలేసుకొని కూర్చునే దమ్ము నీకుందా? లేదు. కారణం స్టెఫినీ లేదు, స్మార్ట్ వర్క్ లేదు. పూర్వకాలంలో చెప్పాను ప్రతి మీటింగుల్లో, కట్టెలు కొడుతూ, చెట్లు ఎక్కుతూ, పుట్టలెక్కుతూ సంపాదించుకునే తప్పు పొట్ట నింపుకుంటే తప్ప మనకు వేరే డబ్బు లేదు అప్పట్లో, మన తాత ముత్తాతల కాలంలో. ఈరోజు ఏదో మన నాన్నగారు తాతగారు సంపాదించిన ఆస్తులని ఎంజాయ్ చేస్తున్నాం. నీకంటూ ఆస్తిని క్రియేట్ చేసుకున్న టాలెంట్ ఉందా? నీ ఫ్యామిలీని నడిపించే టాలెంటే లేదు, ఇంకేం ఆస్తులని కూడా పెట్టుకుంటాను. అందుకే స్మార్ట్ థింకింగ్. చూడండి, 2009లో వచ్చిన బిట్ కాయిన్ 70 లక్షల దాకా వెళ్ళిందంటే, ఇప్పుడు ఒకటి తిరగరాయచ్చు మీరు హిస్టరీని మొత్తం. ఎలా? మీ తాత ముత్తాతల కాలంలో సంపాదించిన ఆస్తులు మనం సంపాదించలేమంటున్నాం కదా,
విత్ ఇన్ 1 or 2 years లోనే మీరు సంపాదించవచ్చు దానికంటే ఎన్నో రెట్లు. ఎప్పుడు సంపాదిస్తారు? మీరు తెలుసుకున్నప్పుడు. అద్భుతాలన్నీ ఇక్కడే ఉన్నాయి. మీరు తెలుసుకోవట్లేదు. సరే మనకు బిట్‌కాయిన్ ఎలాగో చేయి జారిపోయింది. అలాంటిది ఇంకోటి లేదా? ఎందుకు మీకు ఆ క్రియేటివిటీ రావట్లేదు? ఎందుకు ఆ ఆలోచన రావట్లేదు? సింపుల్‌గా. అలాంటిది ఇంకోటి లేదా అంటే మనం ఏమనుకుంటామంటే దాదాపుగా అంటే మన క్రిప్టో కరెన్సీలో కొన్ని వేల డాలర్‌లున్నాయి. వేల కరెన్సీస్ ఉన్నాయి. రకరకాల కరెన్సీస్ ఉన్నాయి. దాని అన్నిటికి చెప్పారు. ఇంతకుముందు మీటింగ్‌లో కూడా మన శ్రీశైలం సార్ గూడా ఏం చెప్పారంటే, "రంగురాళ్ళని చూసి మోసపోకండి. వజ్రాలని వేటాడండి. వజ్రం కొరకు రండి." యెస్. ఆ వజ్రాలని ఫిల్టర్ చేయాలిక్కడ. జెమ్స్ అంటారు జెమ్స్. ఆ జెమ్స్‌ని మనం వేటాడాలి. మీరు వేటాడి, వేటాడి, వేటాడి అలసిపోతారు. మేము వేటాడాం. మేము చెప్తున్నాం సబ్జెక్టు. వినండి అని చెప్తున్నాం. జస్ట్ కాపీ అండ్ పేస్ట్. ఈ కాపీ అండ్ పేస్ట్ చేయడానికి కూడా మనకు చేత కావట్లే. మరింక సక్సెస్ అంటా మళ్ళీ. ఎక్కడి నుంచొస్తది సక్సెస్ మళ్ళీ? కాపీ పేస్ట్ చేయండయ్యా అంటే కాపీ పేస్ట్ చేయట్లేదు మార్కెట్‌లో. మరి సక్సెస్ మనకెక్కడి నుంచొస్తది మళ్ళీ? మళ్ళా సక్సెస్ రావాలి. కాపీ పేస్ట్ లేదు. రైట్. సో, పాండమిక్ సిట్యుయేషన్‌లో మనం చూసిన ఘోరాతి ఘోరంగా చూసిన ఫైనాన్షియల్ సిట్యుయేషన్స్ ఈరోజు తలుసుకుంటే భయంకరంగున్నాయి. మరి అలానే ఉండాలా? మళ్ళీ జాబ్‌లు స్టార్ట్ అయినాయి. మళ్ళీ వెళ్తున్నాం. మళ్ళీ ఏదైనా సిట్యుయేషన్ వస్తే మళ్ళీ ఏడ్చాలి. వద్దు. నో ఛాన్స్. ఇంగ ఛాన్స్ ఇవ్వొద్దు. నువ్వొకటే డెసిషన్ తీసుకో. ఇంట్లో కూర్చున్న డబ్బు సంపాదించాలి. నాకు వద్దు సార్ ఇలాంటి డబ్బు. కష్టపడింది నాకు డబ్బొద్దు. ఆహా! ఓకే. కష్టపడుతూనే ఉండు. పేదవాడిగానే ఉండు. నీ ఆలోచన మారకపోతే నువ్వు పేదవాడిగానే ఉండిపోతావు. మీకు తెలుసు చాలా బుక్స్ ఉన్నాయి చదువుకోండి. చాలా వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు చెప్తున్నారు. నువ్వు రోజు కష్టపడుతూనే ఉంటే పేదవాడిగానే మిగిలిపోతావు. ఆలోచించు. ఆలోచన విధానంలో మార్పొస్తే నువ్వు కోటీశ్వరుడవుపోతావు. ఏం మార్పొస్తది ఆలోచన విధానంలో? ఇలాంటి స్మార్ట్ వర్క్ ఉంది. ఇలాంటి పాసివ్ ఇన్‌కమ్ ఉందని తెలిసినప్పుడే కదా! ఇగ చెప్పినప్పుడే కదా! యెస్. సో, మీకు ఏముంది మెటాఫోర్స్‌లో? మనకు కావాల్సిందేంటి? మెటాఫోర్స్‌లో ఏముంది? మెటాఫోర్స్ గురించి చెప్పిన తర్వాత మీకు నెక్స్ట్ ఏం చెప్తానంటే బినాన్స్ గురించి చెప్తాను. బినాన్స్‌లో క్రిప్టో కరెన్సీలో మనం ఇంకా ఎలా సంపాదించుకోవచ్చు? మన ఫ్రెండ్స్ ఉన్నారు. నేను కొంతమంది షేర్ చేశాను. అంటే నేను ఒక యాస్ ఎ ట్రేడర్‌గా నేనేం చెప్తాను? కొన్ని కాయిన్స్ ఇన్వెస్ట్ చేయమని చెప్తుంటాను. ఫ్రీ కాల్స్ ఇస్తుంటాను. అందులో కొంత సక్సెస్ అయిన వాళ్ళు మన టీమ్‌లోనే ఉన్నారు. వాళ్ళ మాటల్లో కూడా మనం ఒకసారి విందాం. వాళ్ళు ఈ కొద్ది రోజుల్లోనే ఎలా సక్సెస్ అయ్యారు? మెటాఫోర్స్‌లో దాన్ని ఎలాగ ఇన్వెస్ట్ చేసుకున్నారు? మనం చేయాల్సింది సింపుల్‌గా ఏంటంటే, $5 వచ్చారు. కాంపౌండింగ్ చేసుకోండి. కాంపౌండింగ్ అంటారు. కాంపౌండింగ్ అంటే ఏంటి? మీకు తెలుసు బాగా. ఒక రూ. 1000 వడ్డీకిచ్చారు. దానికి వడ్డీ వచ్చింది. ఆ వడ్డీని తీసుకొని మనము ఇంట్లో వాడుకోనో, తాగి ఎంజాయ్ చేయడానికి కాదు. ఆ వడ్డీని తిరిగి మళ్ళీ ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటే అదే కాంపౌండింగ్. 1000కి ఒక 200 వచ్చింది. 1200 ఇన్వెస్ట్ చేసాం మళ్ళీ. 1200కి మళ్ళీ 1400 వచ్చిందో, 1500 వచ్చిందో దాన్ని ఇన్వెస్ట్ చేశాం. 2000 అయింది. 2000 కాస్త 4000 అయ్యాయి. 4000 కాస్త 8000 అయ్యాయి. సో, ఇలాగ నేను చేశాను కాబట్టి చెప్తున్నా. కాంపౌండింగ్ చేశాను. జస్ట్ నేను ఎంటర్ అయింది 13,500 5 స్లాట్స్. సో, ఇక్కడ 5 స్లాట్స్ అంటే మీకెలా అంటే ఇలా చూద్దాం చూడండి. ఇది కాంపౌండింగ్ చేసుకోవాలి. కాంపౌండింగ్ చేసుకున్నప్పుడే మీరు సక్సెస్ అవుతారు. ఎలా? చూడండి 12 స్లాట్లు అయిపోయాయి నావి. మనకు 12 స్లాట్లు ఉంటాయి మెటాఫోర్స్‌లో. టాక్‌టైల్ దాన్ని టాక్‌టైల్ గేమ్ ఏఎఫ్ అంటారు దాన్ని. సో, దీన్ని క్లాసిక్ ప్రోగ్రామ్ కూడా అంటారు. దీంట్లో 12 స్లాట్లు ఎలా తీసుకెళ్ళామంటే జస్ట్ 5 స్లాట్లయితే నేను ఎంటర్ అయ్యాను ఫస్ట్. ఫస్ట్ ఏమి ఎంటర్ అయ్యాం? 5 స్లాట్లతో ఎంటర్ అయ్యాం. తర్వాత దాన్ని చూడండి. నేను ఎంటర్ అయింది ఫస్ట్ 5 స్లాట్లు. 5 స్లాట్లతో ఎంటర్ అవుతే దీనికి 13,500 కావాలి. రూ. 13,500 కావాలి. ఇదే నేను పెట్టాను. 13,500 పెట్టేసి ఎంటర్ అయ్యాను. ఎంటర్ అయ్యి ఏం చేశాను మళ్ళీ? వచ్చిన ఇన్‌కమ్‌ని మళ్ళీ ఆటో అప్‌గ్రేడ్ సిస్టమ్ అని ఉంటది దీనికి. ఆరోది అప్‌గ్రేడ్ అయిపోయింది. ఆరోది అప్‌గ్రేడ్ అయిన తర్వాత ఏడోదయింది. వచ్చిన ఇన్‌కమ్‌తోనే. ఎనిమిదోదయింది. వర్క్ చేసుకుంటూ ఎళ్ళాను. తొమ్మిదోది అయిపోయింది. పదోది, 11 12 అయిపోయాను. ఇక్కడ 12 అయిపోతే మనకేమొచ్చాయి? ఇక్కడ నాకు ఎస్ఎఫ్‌సి అనేటొచ్చాయి. ఎస్ఎఫ్‌సి కాయిన్స్ వచ్చాయి. నాకు అయిపోయినాయి. ఎస్ఎఫ్‌సి ఉన్నప్పుడే 12 అయిపోయాయి. ఈ ఎస్ఎఫ్‌సి వచ్చినప్పుడు మనకేం లాభం దీనివల్ల? మీరు ఎన్ని స్లాట్లు కొంటే అన్ని కాయిన్స్ వస్తాయి మళ్ళీ. ఆ కాయిన్స్ అని దాన్ని ఏమంటారు దాన్ని?
ఎన్ఎఫ్టికి ఉపయోగపడే కాయిన్స్ వచ్చాయి. ఎన్ఎఫ్టి, నాన్ ఫౌంజబుల్ టోకన్. దీన్ని ఎక్కడ ఉపయోగిస్తారంటే మన మొబైల్ వాడుతున్నాం మనం. మనం మొబైల్ వాడేటప్పుడు మనకి ఏం కావాలి? సిమ్ కావాలి. మెటావర్స్ వాడేటప్పుడు ఏం కావాలి? ఎన్ఎఫ్టి కావాలి. అది చాలా పవర్ఫుల్ ఎన్ఎఫ్టి. అందుకొరకే చెప్తున్నా, ఎన్ఎఫ్టిని మీరు ఏ మాత్రం మిస్ కావద్దు, దొరకదు మీకు మళ్ళీ ఇది. సో డోంట్ మిస్. ఇది ఎన్ఎఫ్టి వచ్చింది. ఇప్పుడు ఏమొస్తుంది సార్? ఇప్పుడు మీకు టీఆర్ వస్తుంది. టీఆర్ టోకన్ అంటారు దీన్ని, రేటింగ్ టోకన్. మీరు ఎంత స్లాట్ కొంటే, 1 కొన్నారా 5 టీఆర్లు, 2 కొన్నారా 10 టీఆర్లు, దీని విలువ 3 కొంటే ఎంత కావాలి మనకు? మొత్తం కలిపి 35 టీఆర్లు. ఇలాగా ఎన్ని కొంటే అన్ని టీఆర్లు వస్తున్నాయి. ఈ టీఆర్లకు మీకు మళ్ళీ 4 స్కాన్స్ ఫ్రీ వస్తున్నాయి. ఇప్పుడు చేయాల్సింది, సో అప్గ్రేడ్ కావాలి మన లెవెల్స్, రైట్. తర్వాత ఏంటి? తర్వాత ఏంటంటే జస్ట్ ఓకే. రైట్ సార్. సో ఇప్పుడు మీరు చెప్పారు, ఏం చెప్పారు? 12 స్లాట్లు ఉంటాయి. దీంట్లో ఎన్ఎఫ్టి కూడా లెవెల్స్ ఉంటాయి, 7 లెవెల్స్ చూశారు కదా. ఇక్కడ 12 స్లాట్లు ఉన్నాయి, ఎన్ఎఫ్టిలో 7 లెవెల్స్ ఉన్నాయి. తర్వాత టైర్లో 9 టైర్స్ ఉన్నాయి. ఇవి ఎందుకు ఉపయోగపడతాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సింపుల్ కన్ఫ్యూజ్ వద్దు. టాక్టైల్ ప్రోగ్రామ్ లో 12 స్లాట్లో మీరు అట్లీస్ట్ 5 స్లాట్స్ తో రండి, మీకు ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఈ 5 స్లాట్ తో వస్తే మాకు ఏం లాభం? మీకు లాభాల గురించి మాట్లాడతాను. జస్ట్ మీకు 5 స్లాట్ తో వస్తే మీకు టీఆర్ టోకన్ వస్తుంది, రేటింగ్ టోకన్. దీనికి యూటిలిటీ ఉంది చాలా. దీనికి 4 స్కాన్ ఫ్రీ వస్తుంది. తర్వాత క్యాష్ బ్యాక్ అనేది ఒకటి ఉంది, లాయల్టీ ప్రోగ్రామ్. దాంట్లో ప్రపంచవ్యాప్తంగా జరిగే మెటాఫోర్స్ ఒక కంపెనీ కాదు, మెటాఫోర్స్ మనందరి కంపెనీ. మనందరి కంపెనీలో వచ్చే జనరేట్ ఏదైతే ఉందో పర్సెంటేజ్, ఇక్కడ మనకు 70% ఇన్కమ్ జనరేట్ చేస్తుంది. 70% ఇన్కమ్ మీకు చూపిస్తాను క్లియర్ గా. 70% టాక్టైల్ ప్రోగ్రామ్ ఇస్తుంది. 70% ఇన్కమ్ ఏంటి? ప్యాసివ్ ఇన్కమ్. తర్వాత రాయల్టీ ఉంది కదా, రాయల్టీ వచ్చేసి 30% ఇన్కమ్ ఇస్తుంది. 30% ప్యాసివ్ ఇన్కమ్, దాన్ని ఏమంటాం? రాయల్టీ రూపంలో ఇస్తుంది ఎవ్రీ మంత్ 30%. ఏమైంది ఇక్కడ? 100% ఇచ్చేసిందా? టర్న్ ఓవర్ లో, మెటాఫోర్స్ టర్న్ ఓవర్ లో 100% ఇచ్చేసిందా మనందరి కంపెనీ. మన ప్రతి టెక్నాలజీలో, మెటాఫోర్స్ లో వచ్చే ప్రతి టెక్నాలజీలో, మెటావర్స్ కానీ కాయిన్ కానీ ఏదైనా సరే వచ్చిన టర్న్ ఓవర్ లో మనం తీసుకుంటున్నాం. అయితే మీకు పర్సనల్ గా కొన్ని బెనిఫిట్స్ ఉండాలి, పర్సనల్ గా మీరు క్వాలిఫై ఉండాలి. అందుకే మనం దీన్ని రీచ్ కావాలి. ఓకే, సో ఇది మనం చెప్పుకోవాలి. ఎంతవరకు చెప్పాం ఇప్పుడు? ఓన్లీ క్లాసిక్ ప్రోగ్రామ్ అండ్ ఎన్ఎఫ్టి. ఇంకా టీఆర్ల గురించి ఇవన్నీ ఉన్నాయి కదా, టీఆర్ల గురించి. తర్వాత ఇది ఉంది కదా మళ్ళీ టైర్స్ గురించి. టైర్లో కూడా మనకు ఏ డ్రాప్ లాగా ఫ్రీగా 4 స్కాన్ రావడానికి మనం మార్కెట్లో ఉండడానికి టైర్ ఉపయోగిస్తాం. సో గుర్తుపెట్టుకోండి బాగా సింపుల్ గా, టైర్ ని ఎక్స్టెన్షన్ చేస్తున్నామంటే కారణం ఏంటంటే 4 స్కాన్స్ ఫ్రీగా రావడానికి. ఇది టైర్స్. నాకు 5 టైర్లు మెయింటైన్ చేస్తున్నాను నేను ఎవ్రీ మంత్. చూడండి, ఎవ్రీ మంత్ 5 టైర్స్ మెయింటైన్ చేయడం అంటే అంత ఈజీ కాదు. దీనివల్ల చాలా లాభాలు ఉన్నాయి కాబట్టి చేస్తున్నా, మీరు అది గమనించండి. ఏం లాభాలు ఉన్నాయి? మెటావర్స్ కి యాజ్ ఇట్ ఈజ్ గా ట్రాన్స్ఫర్ అవుతుంది. మెటావర్స్ లో వచ్చే ఇన్కమ్ మనం ఏ లెవెల్ కి ఎలిజిబుల్ అయి ఉన్నామో అంత ఇన్కమ్ తీసుకుంటాము. నేను ఒకటే టైర్ కొంటున్నాను సార్, ఒకటే టైర్ మెయింటైన్ చేస్తున్నాను, ఒక టైర్కే తీసుకుంటావు, అంత ఇన్కమే తీసుకుంటావు. నేను 6 టైర్లు మెయింటైన్ చేస్తున్నా, 5 టైర్లు మెయింటైన్, అంత తీసుకుంటావు, రైట్. సో ఎంత అండి? దీంట్లో ఇంకా ఏం లేదు. టాక్టైల్ గూడ్స్ వస్తున్నాయి, దీనివల్ల క్యాష్ బ్యాక్ లాయల్టీ వస్తుంది, మెటావర్స్ వస్తుంది. దీనివల్ల మనం వర్చువల్ రియాలిటీలో కనెక్ట్ అయ్యి వర్చువల్ గా మనం షాపింగ్ చేస్తాం, వర్చువల్ గా గేమింగ్ ఆడతాం, వర్చువల్ గా ప్రమోషన్స్ చేస్తాం. అన్ని కూడా వర్చువల్ గా మనకు వచ్చే ఇన్కమ్ ని జనరేట్ చేస్తుంది. ఇది మనకున్నటువంటి సబ్జెక్ట్ సింపుల్ గా. ఇక్కడ ఇన్కమ్ జనరేట్ అయ్యే ప్లాన్, మీకు ఇంకా ప్లాన్ మస్తుగా ఉంది చాలా చెప్పాలంటే, అంత వద్దు. జస్ట్ మీకు ప్లాన్ ఈ టెక్నాలజీ గురించి ఇంట్రడక్షన్ చేయండి చాలు. ఇదంతా మీకు జస్ట్ అట్లా చెప్పాను కదా, దీన్ని ఇంకా సింపుల్ చెప్పొచ్చు. ఎలా సింపుల్ గా? జస్ట్ టెక్నాలజీ, అదేంటి? బ్లాక్ చైన్ టెక్నాలజీ, డీసెంట్రలైజ్, రెండే పదాలు. డిఫరెన్స్ ఏంటి? నేను చెప్పాను. మన ఫోన్ పేకి గూగుల్ పేకి ఏముంది డిఫరెన్స్? ఒకటే కదా, రెండు. మరి ఇక్కడ డిఫరెన్స్ ఏంటిదంటే టోకన్ ప్యాకెట్ ఏంటి? ఇదేంటి సార్, ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు వినలేదు. అందుకే సార్ 5 నిమిషాలు కూర్చుంటే అయిపోతుంది. మన ఫోన్ పే గూగుల్ పేలో డబ్బు ఎలా డిజిటల్లో, నేను ఫోన్ పే గూగుల్ పే ఎందుకు కంపేర్ చేసి చెప్తున్నా? డిజిటల్ ప్లాట్ఫామ్, ఇది డిజిటల్ ప్లాట్ఫామే.
ఇది ప్యాసివ్ ఇన్కమ్, అది కష్టపడితే వచ్చే ఇన్కమ్, ఇది ప్యాసివ్ ఇన్కమ్. సో ప్యాసివ్ ఇన్కమ్ పైన ఒక కన్నేయండి, ఒక స్టెఫ్ని పెట్టుకోండి లైఫ్ కి. రైట్ సార్. సో ఇంకా మీకు క్రిప్టో గురించి చెప్తాను కదా, 5 నిమిషాల్లో క్రిప్టో గురించి చెప్పి మీకు ఇది బినాన్స్, తర్వాత మన మన పార్టిసిపెంట్స్ ఫీడ్బ్యాక్, వాళ్ళ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే మాట్లాడుకుందాం. రైట్ సార్. సో ఇది చూడండి బినాన్స్. ఈ బినాన్స్ లో మనం ఏం చేయాలి? క్రిప్టో కరెన్సీ ఒక ప్లాట్ఫామ్ ఉంది, దాన్నే మనం క్రిప్టో ప్లాట్ఫామ్ అంటాం. మనకు షేర్ మార్కెట్ కి ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, దాన్ని ఏమంటామంట మనం షేర్ మార్కెట్ లో మనకు ఈ ప్లాట్ఫామ్స్ ఎలా కంట్రోల్లో షేర్ మార్కెట్ ఉంటాయో, ఆర్బీఐ అంట సెబి చేతిలో, మనకు క్రిప్టో ప్లాట్ఫామ్ ఎవరి చేతిలో ఉండవు. దీనికి సెబి లాంటి రెగ్యులేటర్ సిస్టమ్ లేదు. ఎందుకు లేదంటే డీసెంట్రలైజ్డ్ అనేది ఒకటి ఉంది, దానికి ఓనర్ లేడు, ఆఫీస్ లేదు, ఎలాంటి కంట్రోల్ లేదు కాబట్టి. మరి ఎలా కంట్రోల్ లేకుండా ఎలా నడుస్తాయి సార్ అంటే, అదే ఇక్కడ మీరు గమనించాల్సింది. చాలా మంది మార్కెట్లో నెగిటివ్ చెప్పడం వల్లనే ఇలా జనాలు తయారయ్యారు. క్రిప్టో కరెన్సీ అనేది ఒక బెలూన్ లాంటిది. ఎస్ కరెక్టే. కానీ నువ్వు సెలెక్ట్ చేసుకునే జెమ్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి, టెక్నాలజీని సెలెక్ట్ చేసుకోవాలి. ఏది అయితే టెక్నాలజీ ఫాలో అవుతుందో, ఏదైతే పవర్ఫుల్ గా ఉందో దాన్ని ఫాలో అవుతే నువ్వు ఏ ఇబ్బంది లేదు. నువ్వు ఏది పడితే అది క్రిప్టోనే కదా, ఎవరో చెప్పారు కదా కాయిన్, ఓహో ఇది కూడా బ్లాక్ చైన్ అంట కదా అనుకుంటే మాత్రం బెలూన్ లాంటిది, పట్టని ఎప్పుడైనా పేలిపోవచ్చు. కాబట్టి బీ కేర్ఫుల్, సెలెక్షన్ చేసుకోవడంలో బీ కేర్ఫుల్. సో మీ దగ్గర బినాన్స్ ఉంది, బినాన్స్ లో మీరు ఏం చేయాలి? జస్ట్ సింపుల్ గా ఇది హోమ్, ఇక్కడ కింద కనపడి మీకు కనిపిస్తలేదు అనుకుంటా, రైట్ కనిపిస్తలేదు. హోమ్ ఉంటుంది, మార్కెట్ ఉంటుంది. మార్కెట్లోకి వెళ్తే ఇక్కడ మార్కెట్ అని సెలెక్ట్ చేసుకుంటే చూడండి, ఇక్కడ బిట్ కాయిన్ ఉంది. బిట్ కాయిన్ ఎంత చూపిస్తుంది? నిన్నటి నుంచి ఇది మార్కెట్ బాగా డంపులో ఉంది. సో మార్కెట్ డంప్ అవుతుందంటే కారణం ఏంటి? చాలా సెన్సిటివ్ ఉంటుంది. ఇప్పుడు యాక్చువల్ గా మీకు ఇంకా గుడ్ న్యూస్ ఏంటంటే, హాల్వింగ్ పీరియడ్ అనేది ప్రతి 4 years ఒకసారి వస్తుంది క్రిప్టో కరెన్సీలో. బిట్ కాయిన్ మైనింగ్ సిస్టమ్ లో ఒక పద్ధతి, మెటాఫోర్స్ డెకో హాల్వింగ్ సిస్టమ్ లో రన్ అవుతుంది. అంటే ఇక్కడ నాన్ స్టాప్ టెక్నాలజీ దీనికి. బిట్ కాయిన్ కి ఏముందంటే 4 years ఒకసారి దాని రివార్డ్ లో పర్సెంటేజ్ తగ్గిస్తూ వస్తుంది. అంటే మైనింగ్ చేసిన వాళ్ళకి ఈ రోజు ఈ సంవత్సరం ఈ 4 years లో, ఈ సంవత్సరం స్టార్ట్ అయిన సంవత్సరంలో ఒక బిట్ కాయిన్ ఇచ్చారు రివార్డ్ గా అనుకుంటే, ఆఫ్టర్ 4 years ఆఫ్ బిట్ కాయిన్ ఇస్తారు. మళ్ళీ అలా తగ్గుతూ వస్తుంది అనమాట రివార్డ్ తగ్గుతూ వచ్చి డిమాండ్ పెరుగుతూ వస్తుంది. సో దాన్ని హాల్వింగ్ పీరియడ్ అంటారు. ఒక బెస్ట్ మీకు ఎక్సలెంట్ సిచ్యుయేషన్ ఏంటంటే, ఇప్పుడు స్టార్ట్ అవుతుంది హాల్వింగ్ పీరియడ్. ఇప్పుడు మీరు ఎవరైనా క్రిప్టోలోకి ఎంటర్ కావాలనుకుంటే, నాట్ ఓన్లీ మెటాఫోర్స్, మీరు కావాలంటే ప్యాసివ్ ఇన్కమ్ లో ఈ కాయిన్స్ కూడా తీసుకొని కొనిపెట్టుకోవచ్చు. జెమ్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి, జెమ్స్ ని. సో అలాగా నేను కొన్ని జెమ్స్ ఇస్తుంటాను, ఏంటనేది పక్కన పెట్టేద్దాం. సో ఇక్కడ మీరు ఎలా ఫైండ్ అవుట్ చేసుకోవాలంటే, ఇక్కడ మీరు బిట్ కాయిన్ చూడండి. బిట్ కాయిన్ ఇలా ఓపెన్ చేసి చూస్తే, బిట్ కాయిన్ అనేది దాని పర్ఫార్మెన్స్ దాదాపు 1 day ఎంత తగ్గిందో మీకు ఇక్కడ చూడొచ్చు. 1 day ఇలా చూసుకోవాలి గ్రాఫ్. 4 hours ఎలా గ్రాఫ్ చూపిస్తుంది, క్యాండిల్ స్టిక్స్ అంటారు ఇవి. 1 hour లో ఇవి గమనించాలి మనం. ఇది మార్కెట్ డంప్ అవుతుందా, పైకి వెళ్తుందా, కొంచెం టైం పడుతుంది. మీకు ఎక్స్పీరియన్స్ చాలా అవసరం, నేను జస్ట్ షార్ట్ గా చెప్తున్నా. ఓవరాల్ గా చూడండి, ఇది ఓవరాల్ గ్రాఫ్ అంటే ఏంటి? స్టార్టింగ్ $2,817 నుంచి చూపిస్తుంది. ఇక్కడ నుంచి దాని ప్రయాణం చేసి 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 అంత పైకెళ్ళి దాదాపు మళ్ళీ ఇప్పుడు $73,000 దగ్గర ఆడుతుంది. అక్కడ నుంచి మళ్ళీ పంపు డంపు రకరకాలుగా అవుతుంటది ఇది మార్కెట్లో. ఇలాగనే ప్రతి కాయిన్, ఏ కాయిన్ కూడా రాకెట్ లాగా దూసుకుపోదు. ఈవెన్ మెటాఫోర్స్ కాయిన్ కూడా రాకెట్ లాగా ఏం దూసుకుపోదు. అది ఒక సిస్టమ్ లో రన్ అవుతుంది కాబట్టి రన్ అయినంత వరకు అలా ఉంటుంది. తర్వాత దాని టెక్నాలజీ, దాని ఇంప్లిమెంటేషన్ బట్టి గ్రోత్ అవుతుంది. రైట్. సో నేను ఇంకొకటి చెప్తాను లాస్ట్ లో, అది ఒక వర్డ్ చెప్తాను, దాని గురించి మాట్లాడతాం. సో ఇక్కడ మీరు అమ్మాలి, కొనాలి, రైట్, బై చేయాలి. బిట్ కాయిన్ బై చేయాలంటే మీ దగ్గర డాలర్స్ ఉండాలి. ఇలాగ బై చేయాలంటే ఎలా బై చేయాలి? మీ దగ్గర డాలర్స్ వ్యాలెట్ లో ఉంటే, ఇక్కడ వ్యాలెట్ ఇది, ఈ వ్యాలెట్ లో మీ దగ్గర డాలర్స్ ఉన్నాయనుకోండి, ఇక్కడ వ్యాలెట్ లో డాలర్స్ మీ దగ్గర ఉంటే మీరు ఏం చేయొచ్చు? కొనొచ్చు. ఎలా కొంటారంటే జస్ట్ చూడండి, ఇలా బై మీద క్లిక్ చేయాలి, 100% తీసుకోవాలి. నా దగ్గర డాలర్స్ ఆల్రెడీ ఇన్వెస్ట్ చేశాను నేను కాబట్టి నా దగ్గర ఏం చూపించట్లేదు. రైట్. సో మీరు ఫస్ట్ గ్రీన్ ఉంది ఇక్కడ, మార్కెట్ అనమాట. ఇది పైన సెల్లర్స్ రెడ్ కలర్, కింద గ్రీన్. ఈ గ్రీన్ లో ఉన్న వాళ్ళతో మీరు అంటే ముందు రేట్ నాకు ఇంకా తగ్గుతుందంటే తక్కువ రేట్ పెట్టుకోవచ్చు నేను కోట్, లేదంటే వాళ్ళతో పాటు వెళ్ళొచ్చు. వాళ్ళతో పాటు అంటే ఫస్ట్ గ్రీన్ తీసుకోవాలి, 100% పెట్టుకోవాలి, బై చేయాలి, అయిపోయా.
బిట్ కాయిన్ కొనేసినట్టే మీరు. చాలా సింపుల్. మెటాఫోర్స్ లో వచ్చిన డాలర్ తో కూడా డాయిని డాలర్లే కన్వర్ట్ చేసుకొని బిట్ కాయిన్ కొనొచ్చు. ఇంకా రకరకాల కాయిన్లు కొనొచ్చు. ఎగ్జాంపుల్ చెప్తున్నా. సెల్ చేయాలి, మీకు లాభం వచ్చింది, సెల్ అనే ఆప్షన్ మీద టచ్ చేసి 100% సెల్ చేసుకోవాలంటే 100% పెట్టి ఇక్కడ సెల్లర్స్ ఫాలో కావాలి. రెడ్ కలర్ ఫస్ట్ సెల్లర్ ఓకే, రేట్ ఓకే, నాకు పాసిబుల్, దీన్ని టచ్ చేసుకొని సెల్ చేస్తే అయిపోయింది, సెల్ అయిపోతుంది. రైట్ సార్. రోజు ఒక టిప్ చెప్తాను మీకు క్రిప్టో కరెన్సీలో. రోజు ఒక టిప్, ఎలా మనం సక్సెస్ కావాలి, ఎలా దీన్ని ఎర్నింగ్ చేసుకోవాలి, ఎలా డిజిటల్ అసెట్ ని మనం ఎలా సంపాదించుకోవాలని రోజు ఒక టిప్ అయితే జూమ్ లో చెప్తాను. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి, మీరు ఇన్వెస్టర్ గా ఉండాలనుకున్నారా, నెట్వర్కర్ గా ఉండాలనుకున్నారా? చాలా మంది ఇన్వెస్టర్ అండ్ నెట్వర్క్ గా వచ్చినప్పుడే సక్సెస్ అవుతారు, లేదంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడన్నా సక్సెస్ అవుతారు. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. మెటాఫోర్స్ లో సక్సెస్ కావాలంటే ఇన్వెస్టర్ అండ్ నెట్వర్కర్ రెండు ఉన్నప్పుడు సక్సెస్ అవుతారు. లేదు నేను ఇన్వెస్టర్ గా ఉంటానంటే ఎస్, కొద్దిగా ఎక్కువైనా ఇన్వెస్ట్ చేసుకోవాలి. రైట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మన ఫీడ్బ్యాక్ అండ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్కి వెళ్ళిపోదాం. సార్ ఎవరైనా హ్యాండ్ రైజ్ చేయండి, మీకు ఏదైనా డౌట్ ఉంటే దానికి సంబంధించి మాట్లాడదాం. సార్ కోస్టర్స్ అబ్జర్వ్ చేయండి. సార్ ఏదైనా కాయిన్, మెటాఫోర్స్ కాయిన్ గురించి కానీ, తర్వాత మనం ఎలా సక్సెస్ అవ్వాలని గురించి కూడా మాట్లాడాం కదా, దాని గురించి కానీ ఒకసారి మీరు ఏదైనా డౌట్స్ ఉంటే మాట్లాడండి, క్లియర్ చేసుకుందాం. సార్ ఎవరికి డౌట్స్ లేవా? సార్ మనకు ఆర్కే సార్ ఉన్నారా? స్టార్టింగ్ లో వచ్చారు. ఎందుకంటే మీకు కొన్ని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, నేను కొన్ని కాల్స్ ఇస్తుంటానని చెప్పేసి, దాంట్లో మీకు రైట్ ఉన్నారు. సో తక్కువ టైంలోనే క్రిప్టో గురించి తెలుసుకొని మంచి కొద్దిగా ఎర్నింగ్ స్టార్ట్ చేసుకొని వచ్చిన దాన్ని మళ్ళీ లెవెల్ అప్గ్రేడ్ చేసుకుంటూ మెటాఫోర్స్ ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళిన వ్యక్తుల్లో తక్కువ టైంలో మెగాస్టార్ అనే రేంజ్ మనకు చూపిస్తున్నారు సార్ ఆర్కే సార్. సార్ రెస్పాండింగ్ సార్. అయ్యా స్వామి యా సార్. సార్ చెప్పండి. యా సార్, మీ వర్డ్ షేర్ చేసుకోండి సార్. మీటింగ్ లో ఉన్న అందరికీ నమస్కారం అండి. సార్ వాయిస్ కొంచెం స్లో వస్తుంది. సార్ నేను యాక్చువల్గా బయట ఉన్నాను సార్, వాయిస్ క్లారిటీగా ఉంది. చెప్పండి సార్, చెప్పండి. జూమ్ మీటింగ్ లో ఉన్న అందరికీ నమస్కారం అండి. మన గ్రేట్ లీడర్ స్వామి సార్ యొక్క అడ్వైస్ ని బట్టి నేను రీసెంట్ గా 7th స్లాట్ 8th స్లాట్ యాక్టివేట్ చేసుకోవడం జరిగిందండి. సో చాలా వండర్ఫుల్ మెమరీ ఇది. అంటే నేను కూడా స్టార్టింగ్ లో 5 స్లాట్స్ నుండి వచ్చాను యాజ్ ఇన్వెస్టర్ గా. తర్వాత ఈ ప్రాజెక్ట్ మీద చాలా నమ్మకం కుదిరింది నాకు. అంటే ఎంత ట్రాన్స్పరెంట్ గా ఉంది అంటే, వితౌట్ ఎనీ ఆఫీస్, వితౌట్ ఎనీ బడీస్, అంటే ఎవరో మనకి డబ్బు పంపాలి, ఎవరో అప్రూవ్ చేయాలి, ఒక ట్రాన్సాక్షన్ ఎవరో దాన్ని ఓకే కొద్దిగా మైక్ దగ్గర పెట్టుకోండి. హెడ్ ఫోన్స్ పెట్టుకున్నారేమో, మైక్ కొంచెం దగ్గర పెట్టుకోండి. నేను యాక్చువల్ గా హెడ్ ఫోన్స్ పెట్టుకోలేదు. ఓకే ఓకే. ఇక్కడ వాయిస్ స్లో కొంచెం వస్తుంది. డిస్టర్బెన్స్ గా ఉంది సార్. ఓకే ఓకే, పర్లేదు 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 పర్లేదు, చెప్పండి చెప్పండి సార్. అదే సార్, స్లాట్స్ అయితే 8 వరకు యాక్టివేట్ చేసుకోవడం జరిగింది సార్. అది మీ అడ్వైస్ వల్ల సార్. మీరు షేర్ చేసే నాలెడ్జ్, తర్వాత ఒక హోప్ అనేది మనకు ఫ్యూచర్ లో ఎలా ఉంటుంది అనేది క్లిస్టర్ క్లియర్ గా కనిపిస్తుంది సార్ ఈ ప్రాజెక్ట్ వల్ల, మెటాఫోర్స్ వల్ల. సో అట్ ద సేమ్ టైమ్ క్రిప్టోలో ఇప్పుడు మనకు సార్ చెప్పినట్టు బైనాన్స్ మీద కూడా కొంచెం నేను సార్ తోటి కొన్ని టిప్స్ తీసుకోవడం జరిగిందండి. బైనాన్స్ లో కూడా కొంచెం అమౌంట్ ఇన్వెస్ట్ చేసుకున్నాను. అక్కడ కూడా కొంచెం గెయిన్ చేసి ఆ అమౌంట్ ని, ఫైనాన్స్ లో గెయిన్ చేసుకున్న అమౌంట్ ని మళ్ళీ ఫోర్స్ మన మెటాఫోర్స్ లోకి కన్వర్ట్ చేసి నేను స్లాట్స్ తీసుకోవడం జరిగింది. సో మనకి ఒక అప్లైన్ అనే వ్యక్తి పర్ఫెక్ట్ గా గైడ్ చేయడం వల్ల ఎన్ని మనకు అడ్వాంటేజెస్ అనేది నా ఉదాహరణనే సాక్ష్యం అండి. ఇప్పుడు మనకు స్వామి సార్ లాంటి అప్లైనర్ దొరకడము, ఎటువంటి మనకు అడ్వైజ్ ఉన్నా ఏ టైంలో అయినా ఫోన్ చేసినా కూడా, సార్ పలానే డౌట్ ఉంది నాకు అంటే ఇమ్మీడియట్ గా సార్ మీరు ఇలా చేయండి, ఇలా చేయొద్దండి అని
చాలా ఎక్సలెంట్ గా మీరు మాకు గైడెన్స్ ఇస్తున్నారు సార్. చాలా అదృష్టం సార్ మాకు యాక్చువల్ గా మీలాంటి అప్లైన్ దొరకడము. సో మిగతా టీం వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే అండి, సార్ ఏదైతే మనకు గైడ్ లైన్స్ ఇస్తారో అవి నిష్పక్షపాతంగా ఎటువంటి పార్షాలిటీ లేకుండా ఇచ్చే అడ్వైజెస్ అవి. సో ఎటువంటి అంటే అవి మనం ఎంతవరకు స్వీకరిస్తామో, ఎంతవరకు మనం యాక్సెప్ట్ చేస్తామో, ఎంత ధైర్యం చేసి మనము ఇన్వెస్ట్మెంట్ పెడతాము, ఎంత ధైర్యం చేసి మనము టీమ్ ని స్ప్రెడ్ చేసుకుంటాము అనే దాన్ని బట్టే మన ఫ్యూచర్ ఉంటుంది అనేది నేను అర్థం చేసుకున్న పాయింట్ సార్. సార్ ఇది సార్ నేను చెప్పదలుచుకుంది. థ్యాంక్ యూ సార్. ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్. అసలు సూపర్ గా చెప్పారు. ఎందుకంటే మీరు ఎంత వర్క్ చేసుకుంటారో, ఎంత టీమ్ ని స్ప్రెడ్ చేసుకుంటారో, మీకు ఉన్నటువంటి నేను కాదు మీరు కూడా నా అంతా మీరు గెయిన్ చేయాలి అనే దాంతో నేను చెప్తుంటాను. సబ్జెక్ట్ నేర్చుకోండి. దీంట్లో ఉన్న ట్రిక్స్ అంటే ఏంటి, ట్రిక్స్ అనేది సింపుల్ గా చెప్పాలంటే ఇలాంటి మనకు కష్టపడి మీరు సంపాదించిన డబ్బులు, కూడబెట్టిన డబ్బులు కాకుండా స్మార్ట్ గా, ఇప్పుడు చూడండి తక్కువ టైంలోనే సార్ బైనాన్స్ లో ఎర్న్ చేసి మళ్ళీ దీంట్లో తీసుకురావడం జరిగింది. దీంట్లో ఇన్వెస్ట్ చేసుకుని లెవెల్స్ పెంచుకోవడం, కాయిన్స్ కొనడం, రకరకాలుగా ఉపయోగించుకోవడం. దీన్ని స్మార్ట్ అంటారు. దీన్ని అంటే మీరు అప్పు చేసి పెట్టుకోవాల్సిన అవసరం లేదు. చూడండి, స్మార్ట్ గా మీకు నాలెడ్జ్ షేర్ అయినప్పుడే కదా స్మార్ట్ గా మీరు ఇన్వెస్ట్ చేసుకోగలరు. ఎస్, ఎక్సలెంట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మరి అందరు కూడా అలాగా స్మార్ట్ థింకింగ్ చేయాలి. స్మార్ట్ థింకింగ్ చేస్తూ ఇన్కమ్ సోర్సెస్ ని క్రియేట్ చేసుకోవాలి. డిజిటల్ అసెట్స్ ని మీరు కూడగట్టుకోవాలి. రేపు ఫ్యూచర్ బ్రైట్ గా మీకు, మీ పిల్లలకి, ఎంటైర్ లైఫ్ కే, ఎంటైర్ ఫ్యామిలీకే ఫుల్ సపోర్టివ్ గా ఉంటుంది. మీరు చూస్తున్నారు గ్రూపుల్లో 1,00,000 కోర్స్ కాయిన్స్ కలిగి ఉన్న వ్యక్తి కూడా మనకు ఉన్నారు. సో మనకి ఎక్కడో కాదు, మన తెలుగు ప్రజల్లో ఉన్నారు. ఎందుకంటే కోర్స్ కాయిన్స్ ఈయన దగ్గర ఇన్ని ఉన్నాయని మనం స్పెసిఫిక్ గా పేరు చెప్పకూడదు. ఎందుకంటే రేపు పొద్దున కోట్ల రూపాయలు రావచ్చు. అవి అది కొద్దిగా మంచిది కాదు కాబట్టి నేమ్ చెప్పకూడదు.